జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఈరోజు కల్తీ చేసిన సందర్భంగా పూర్వం ఇట్లే రాక్షసులు కూడా యాగాలు చేసేటప్పుడు మన యాగాల లోపల అపవిత్రమైన ఏవైతే ఉన్నాయో జంతు కలయబ్రాలను కూడా వేసారు. అదే సేమ్ రిపీట్ ఇప్పుడు జరిగింది లడ్డు ప్రసాదంలో కూడా జరిగింది. దానికి నిరసనగా ఆల్రెడీ మనం అందరం ప్రసాదం పంచినాం కాబట్టి దానికి క్షమాపణగా మేము కొండగట్టు దాకా ఇవాళ నడవాలనుకుంటున్నాం. ఇది లోక కళ్యాణం కోసం చేస్తున్న పని. హిందూ బంధువుల శ్రీ వెంకటేశ్వర కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం అపవిత్రం జరిగినందుకు మనం ఈరోజు క్షమాపణ కోరుతూ ఆ వెంకటేశ్వర స్వామిని మనం క్షమాపణ కోరుతూ ఇక్కడ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించాము. హిందూ భక్తులందరూ దీనికి సహకరిస్తున్న మన హిందూ భక్తులందరికీ నా ధన్యవాదాలు. భూలోక ప్రత్యక్ష దైవంగా మనందరం కూడా భావించేటువంటి హిందువుల విశ్వాసమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, మరి వెంకటేశ్వర స్వామి వారికి 7 కొండల మీద ఉన్నటువంటి ఆ వెంకన్న స్వామి, మరి ఆ స్వామి వారికి ఎంతటి విశిష్టత ఉందో, ఎంతటి చరిత్ర ఉందో, ఆ స్వామి వారికి ప్రసాదించేటువంటి నైవేద్యమైనటువంటి లడ్డూకు కూడా అంతటి విశిష్టత, అంతటి చరిత్ర ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు ఆ లడ్డు దాదాపు 3 లక్షల పైన లడ్డూలను ప్రసాదంగా వితరణ చేయడం కానీ అమ్మడం కానీ చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేస్తూ ఉంటారు. గోవిందా గోవిందా అని మనం నామస్మరణతో 7 కొండలు దద్దరిల్లిపోతుంటాయి. గోవిందా అంటే గోవుని కాపాడేటువంటి దేవుడి అవతారం వెంకటేశ్వర స్వామి. మరి అటువంటి దేవుడికి నైవేద్యంగా మరి మాంసం కావచ్చు, ఎద్దుకు సంబంధించినది కావచ్చు, పందికి సంబంధించినటువంటి నెయ్యి కలుషితమైనటువంటి నైవేద్యం సమర్పించడం జరిగింది. హిందూ సమాజం మొత్తం కూడా నిర్ఘాంతమైనటువంటి విషయం మనకు తెలుసు. మరి మనం ఎంతో ప్రసాదం అంటే మనము దేవుని దర్శనం చేసుకున్నంత పవిత్రంగా మనం ప్రసాదాన్ని స్వీకరిస్తాం. అటువంటి ప్రసాదం కలుషితమైన సందర్భంగా మరి అటువంటి నీచులను నికృష్టులను ఏదైతే ప్రసాదం ఇంతకుముందు మనము గత చరిత్ర తెలుసు మనకు. మరి గత చరిత్రలో వెంకటేశ్వర స్వామి మరి 7 కొండల మీద కన్నెత్తిన ఏలెత్తి చూపినందుకు మరి ఏ విధంగా కొండల్లో కలిసిపోయిన విషయం మనకు తెలుసు. దేవుడు ఏ విధంగా శిక్షించాలనే విషయం మీద మరి ఈరోజు ఆ జరిగిన అపవిత్రాన్ని మరి ఆ జరిగిన మనకు తెలుసో తెలియక జరిగినటువంటి పొరపాటు వల్ల మరి జరిగినటువంటి నష్టాన్ని ఆ దేవునికి క్షమించమని చెప్పడం కోసం, అడగడం కోసం ప్రక్షాళన చేయమని చెప్పి మరి ఈరోజు తమ్ముళ్ళు, హిందూ భక్తులు, మరి చట్ట సతీష్ గారు, నటరాజు గారు, పరంధామ గారు వీళ్ళందరూ కూడా జగిత్యాల వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి పాదయాత్రగా బయలుదేరి కొండగట్టుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం పద్ధతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం వైపున ఈ హిందూ బంధువులందరూ కూడా మరి జరిగిన పొరపాటుకు ఆ దేవుడు క్షమించాలని వారందరూ కూడా ఇక్కడ పాదయాత్ర చేసి వెళ్తూ ఉన్నారు. వాళ్ళని నేను అభినందిస్తాను. వాళ్ళు ఒక చిన్న విన్నపం, వాళ్ళ దేవుడు మనల్ని క్షమించమనే కాదు, వాళ్ళకు ఆ దుర్మార్గులకు, నీచులకు, నికృష్టులకు కఠినమైనటువంటి శిక్ష. గతంలో ఏదైతే కొండల్లో కలిసిపోయినటువంటి చరిత్ర ఉందో, మరి రాముడు ఏదైతే ఆ రోజు మహాయజ్ఞం చేస్తున్నటువంటి
ఋషులను ఒక యజ్ఞం చేస్తూ ఉంటే మరి ఆ యజ్ఞ భంగం కల్మషం ఏదైతే దాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ కలుషితం ఈరోజు లడ్డు నైవేద్యం ఎట్లయితే కలుషితమైందో ఆ రోజు మరి యజ్ఞాన్ని కూడా ఎముకలతో రక్తంతో మాంసంతో కలుషితం చేయడానికి చేసే రాక్షసులు ఏ విధంగా శిక్షించారో ఆ విధంగా శిక్ష వేయాలని చెప్పి ఆ దేవుణ్ణి ఆంజనేయ స్వామిని ప్రార్థించమని చెప్పి వాళ్ళకు నేను విన్నపం చేసుకుంటూ గోవింద గోవింద.